హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నార్మల్గా అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్తో జాబ్స్ పడుతూ ఉంటాయి. బట్ మనకి మొదటిసారిగా ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్లతో సంబంధం లేకుండా అందరికీ అవకాశం కల్పిస్తూ చాలా తక్కువ కాంపిటీషన్తో గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మనకి వేకెన్సీస్ కూడా అన్ని క్యాస్ట్ల వరకు కేటాయించారు. అండ్ మీకు సాలరీ స్టార్టింగ్లోనే 85,000కి పైగానే వస్తుంది. అండ్ మనకి ఎగ్జామ్ కూడా మన హైదరాబాద్లోనే కండక్ట్ అనేది చేయబోతున్నారు. ఒక పోస్ట్కి 2 చొప్పున మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువ కాంపిటీషన్ అనేది. అండ్ మీకు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేటెడ్ ట్రిబ్యునల్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ముందుగానే మీకు చెప్తున్నాను, ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏపీ వాళ్ళకైతేనేమో వైజాగ్లో అండ్ మన తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేటెడ్ ట్రిబ్యునల్కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి చాలా ఆఫీసెస్ ఉన్నాయి. వైజాగ్లో ఉంది అండ్ హైదరాబాద్లో కూడా ఉంది. సో మీరు డౌట్ ఉంటే గూగుల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. అండ్ తక్కువ కాంపిటీషన్ అనేది ఉంది. ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అవసరం లేదు అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ పోటీ ఎందుకు ఉంటుందో కూడా ఇదే వీడియోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇవి. గ్రూప్ బి గెజిటెడ్ అంటే మనకి గెజిటెడ్ అంటే మీకు తెలిసింది కదా, గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి హోదా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈ సాటర్డే నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ మనకి అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి సాటర్డే నుంచి 30 days అనేది మీరు కౌంట్ చేసుకోండి. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు లెవెల్ 8 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. సో లెవెల్ 8 అంటే 47,000 నుంచి 1,51,000 వరకు జస్ట్ మీకు బేసిక్ పేనే ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా మీకు డిఏ ఇంకా హెచ్ఆర్ఏ ఇతరత్ర అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే 85,000కి పైగా మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ సీనియర్కి సంబంధించి అండ్ జూనియర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారనమాట. సో వేకెన్సీస్ ఇక్కడ క్యాస్ట్ వరగా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్, పీడబ్ల్యూడి. సో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి వెబ్సైట్ వచ్చేసి IT80.gov.in/recruitmentsకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ త్రూగానే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. సో మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనేది నాకు కూడా తెలుస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూడండి. సో మనకి ఏజ్ లిమిట్ అనేది మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి. సో దాంతోపాటు ఏజ్ వచ్చేసరికి మ్యాక్సిమం 35 years వరకు అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో దాంతోపాటు ఇంకా మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో 35 years వరకు అవకాశం ఉంది కాబట్టి చాలామందికి హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్, సో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో డిగ్రీకి సంబంధించి అర్హత అనేది ఉండాలన్నమాట. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే
సో ఇక్కడ చూడండి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. ఈ గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ వచ్చేసి ఇందులో మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటాయి అనమాట. ఎగ్జామినేషన్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 100 మార్క్స్. ఇందులో మీకు ఎస్సే ఆఫ్ మినిమం 250 వర్డ్స్ అండ్ లెటర్ రేటింగ్, ప్రెసెస్ రేటింగ్ అండ్ గ్రామర్కి సంబంధించి ఉంటాయి. అండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే జీకే అండ్ రీజనింగ్ అనమాట. 100 మార్క్స్కి సంబంధించి. ఇందులో వచ్చేసి ఏంటంటే జీకే అండ్ జనరల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఎటువంటి మ్యాథ్స్ అయితే లేదు. సో చాలామంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉంటుందో ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ పెడతారనమాట. సో ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్కిల్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి మీకు 120 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి షార్ట్ హ్యాండ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 45 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడే కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి అందరూ రాస్తారు, కానీ స్కిల్ టెస్ట్లో మాత్రం చాలామంది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ ఫైనల్గా మీకు 75 మార్క్స్కి అయితే కండక్ట్ అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో మీకు డిగ్రీ అర్హతతో పాటుగా మీకు ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి మీకు స్కిల్స్ ఉండాలి. అండ్ మీకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో కంపల్సరీగా 120 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో అందుకే మీకు తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఎందుకు అంటే ఇక్కడ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్కిల్స్ ఉన్న వాళ్ళు 100లో ఒక్కరికి కూడా ఉండదన్నమాట. సో అందుకే ఒక పోస్ట్కి 2-2 మాత్రమే కాంపిటీషన్ అని చెప్పడం జరిగిందనమాట. అండ్ మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పేజ్ మేకర్ ఇలాంటి వాటికి సంబంధించి మీకు వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. జాబ్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ, రన్నింగ్లు కానీ అలాంటివి ఏమి కూడా కండక్ట్ చేయరు. ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్తో కూడా మీకు పనే లేదనమాట. మనకి ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేటెడ్ ట్రిబ్యునల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 42 గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి ఒక సెక్రటరీస్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18th జూలై నుంచి అయితే 18th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 17th వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 18th జూలైన మీకు సపరేట్గా జాబ్స్కి సంబంధించి వీడియో అయితే చేస్తాను, ఎలా అప్లై చేయాలనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో డిగ్రీ పాస్ అయ్యి ఉండి మాకు మంచి గ్రూప్ బి గెజిటెడ్ జాబ్ కావాలి, అది కూడా షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా మీకు ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి షార్ట్ నోటీస్ లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మరిన్ని డీటెయిల్స్ అవి చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి లేకుంటే బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.